పురాణం మరణానంతర రహస్యాలు సంపూర్ణ కథ ప్రారంభం. ఓం నమో నారాయణాయ. హిందూ ధర్మశాస్త్రాలలో అత్యంత రహస్యమైనది, మనిషి జీవితానికి మార్గదర్శి అయినది గరుడ పురాణం. ఒకనాడు పక్షిరాజైన గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువును మనిషి మరణం తర్వాత జరిగే ప్రయాణం గురించి అడిగాడు. ఆ ప్రశ్నలకు సమాధానంగా విష్ణుమూర్తి వివరించిన సత్యాలే ఈ గ్రంథం. మరణం మరియు ఆత్మ ప్రయాణం. మనిషి తన చివరి శ్వాస వదిలినప్పుడు అతను చేసిన కర్మల ఆధారంగా దూతలు వస్తారు. పుణ్యాత్ములకు విష్ణుదూతలు కనిపిస్తే, పాపాత్ములకు భయంకరమైన రూపంలో ఉన్న యమదూతలు కనిపిస్తారు. దేహాన్ని విడిచిన ఆత్మ మొదటి 12 రోజులు తన కుటుంబ సభ్యుల మధ్య తిరుగుతుంది. ఆ సమయంలో చేసే తర్పణాలు, పిండ ప్రదానాలు ఆ ఆత్మకు యమలోక మార్గంలో ప్రయాణించడానికి అవసరమైన శక్తిని, ఆహారాన్ని అందిస్తాయి. యమలోక మార్గం మరియు వైతరిణీ నది. 13వ రోజున యమదూతలు ఆత్మను యమలోకానికి తీసుకువెళతారు. ఈ మార్గం ఎంతో భయంకరంగా, ఆకలి దప్పులతో నిండి ఉంటుంది. ఈ ప్రయాణంలో ఎదురయ్యే అతిపెద్ద అడ్డంకి వైతరిణీ నది. ఇది రక్తము, చీముతో నిండి సలసల కాగుతూ ఉంటుంది. బ్రతికి ఉన్నప్పుడు గోదానం చేసిన పుణ్యాత్ములకు ఆ ఆవు ప్రత్యక్షమై తన తోకను పట్టుకోమని చెప్పి సులభంగా నదిని దాటిస్తుంది. కాని పాపాత్ములు ఆ నదిలో పడి భయంకరమైన జలచరాల మధ్య చిత్రహింసలు అనుభవిస్తారు. యమధర్మరాజు తీర్పు. దాదాపు 47 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆత్మ యమలోకానికి చేరుకుంటుంది. అక్కడ యమధర్మరాజు తన భయంకరమైన సింహాసనంపై కూర్చుని ఉంటాడు. ఆయన పక్కనే చిత్రగుప్తుడు ఉండి ప్రతి ప్రాణి చేసిన పాపపుణ్యాల చిట్టాను అగ్రసంధాని అనే పుస్తకం నుండి చదువుతాడు. మనం రహస్యంగా చేసిన తప్పులు కూడా చిత్రగుప్తుడికి తెలిసిపోతాయి. ఆ చిట్టాను బట్టి యమధర్మరాజు ఆత్మకు శిక్షలను ఖరారు చేస్తాడు. నరక లోకాలు, కఠినమైన శిక్షలు. గరుడ పురాణంలో పాపాత్ముల కోసం 28 రకాల నరక లోకాలు ఉన్నాయని చెప్పబడింది. కుంభీపాకం. మూగజీవాలను హింసించిన వారిని, ఇతరుల ఆస్తిని కాజేసిన వారిని సలసల కాగే నూనె బాణలిలో వేసి వేయిస్తారు. అసిపత్రవనం. దొంగతనాలు, అబద్ధాలు ఆడేవారిని పదునైన కత్తుల్లాంటి ఆకులు ఉన్న అడవిలో పరిగెత్తిస్తారు. తామిశ్ర నరకం. మోసాలకు పాల్పడేవారిని చీకటి గదుల్లో వేసి యమదూతలు కొరడాలతో బాదుతారు. పునర్జన్మ మరియు మోక్షం. నరకంలో శిక్షలు అనుభవించిన తర్వాత ఆ ఆత్మ తన మిగిలిన కర్మల ఆధారంగా తిరిగి భూమిపై జన్మిస్తుంది. అది పశువుగానో, పక్షిగానో లేదా మళ్లీ మానవ జన్మగానో ఉండవచ్చు. ఇలా 84 లక్షల జీవరాశులను దాటిన తర్వాతే మోక్షం లభిస్తుంది. కేవలం సత్య మార్గంలో నడిచి భగవంతునిపై భక్తి ఉన్నవారు మాత్రమే ఈ జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది వైకుంఠానికి చేరుకుంటారు. ముగింపు.